ఇంకో అంశం, నిన్న మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గరికి కాంగ్రెస్ మంత్రులు వెళ్ళారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సో ఇట్లా ఒక 5-6 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతమంది పోయారు. మేడిగడ్డకు సంబంధించిన ఆ ప్రాజెక్టుని సందర్శించారు. ఎక్కడ కుంగిపోయింది ఆ ప్రాజెక్టు, ఎక్కడ పిల్లలు వంగిపోయినాయి. సార్ ఏమో రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే చెప్తా ఉండే, కాళేశ్వరం ప్రాజెక్టు మేము తీసుకొచ్చాం, 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం, ఆల్రెడీ అందుతూ ఉంది. ఏ పంటలు అయితే పండుతా ఉన్నాయో, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సస్యశ్యామలమైనారో ఇదంతా కాళేశ్వరం పుణ్యాన్ని అని చెప్తాడు. సో కాళేశ్వరం పుణ్యాన ఒక్క పంట కూడా ఇప్పటి వరకు చేతికి రాలేదు. సో పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది, కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్ల రూపాయలు, 1,00,000 ఎకరాలకు వీళ్ళు నీళ్ళు అందిలే కానీ లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు, ఏటీఎం లాగా మార్చుకొని చెప్పి కాంగ్రెస్ పార్టీ అన్నది, బీజేపీ అన్నది. సో మొత్తానికి ఈ కల్వకుంట్ల కుటుంబం 10 సంవత్సరాల కాలంలో ఏ తరహాలైతే అవినీతికి పాల్పడ్డదో ప్రాజెక్టుల పేరుతోటి, సో ఆ ప్రాజెక్టుల దగ్గర పోయి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తే ప్రజలు ఇంకా కాంగ్రెస్ పార్టీని బలంగా నమ్మే అవకాశం ఉంటున్న ఆలోచనలో నిన్న మంత్రులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఒకటే ఒక మాట చెప్పారు, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు. ఇగానే ఒక సంచలనమైన తీర్పు అనుకోవచ్చు. ఇక అంటే అధికారులు చెప్పాల్సింది మంత్రి హోదా ఉన్న వాళ్ళు చెప్తారు, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అని వాళ్ళే ఓపెన్ చెప్తారు. అంటే లక్షల కోట్ల రూపాయలతోటి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మన సొమ్మే కాబట్టి, సో దానికి కడుతున్న కరెంటు బిల్లు, ఇతర ఖర్చులు మొత్తం వేస్ట్ అనమాట. మన సంపదని మొత్తం లక్షల కోట్ల రూపాయలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గంగపాలు చేసేసిండు ఒక రకంగా. సో ఇట్లా ఎప్పుడు పోతే కాళేశ్వరంనే కాదు, ఏ ప్రాజెక్టుని తెరపై తీసుకొని వచ్చినా కానీ అదే తరహాలో మొత్తం కథం చేసుకుంటూ వచ్చిండు. వీళ్ళు ఏ అంశాన్ని తెరపై తీసుకొని వచ్చినా కానీ వీళ్ళ కమిషన్ల కోసమే కట్టలే కానీ ప్రజల మేలు కోసం మాత్రం కట్టలేదు. ఆ క్లారిటీలో పబ్లిక్ ఉండాలి. ఒకసారి చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు చేసి ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్ట్ అని కాళేశ్వరం గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీలు దొరికిన ప్రతిసారి గొప్పగా చెప్పుకుంది. హరీష్ రావు, కేసీఆర్ అల్లుడు తన్నీరు హరీష్ రావు మంత్రి హోదాలు ఉన్నప్పుడు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి ప్రాధాన్యత నల్గొండ జిల్లాకే దక్కుతుంది. కాళేశ్వరం కట్టడం వల్ల ఎవరికైతే మేలు జరుగుతుందంటే అది మొదటి మేలు నల్గొండకే జరుగుతుంది అంటుంది. ఎటు పోతే అటు, మెదక్ పోతే మెదక్ ప్రజలకే అంటుండే, ఖమ్మం పోతే ఖమ్మం ప్రజలకే. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఉద్దర ముచ్చట్లు చెప్పిండు, ఆ జిల్లా ప్రజలు రాజకీయంగా బొందబెట్టారు తన్నీరు హరీష్ రావు మాటలు పట్టుకొని. ఇంజనీరింగ్ మార్బెల్ అని ప్రచారం చేసుకుంది, కానీ కరెంటు బిల్లులు భారం తప్ప దానివల్ల ఇప్పటి వరకు జరిగిందేం లేదని మంత్రులు తాజా పర్యటనలో బయటపడింది. ఒక్క వరదకే పంప్ హౌస్ మునిగిపోవడం, 5 ఏళ్లకే తన ప్రధాన బ్యారేజ్ పిల్లలు కుంగిపోవడం, ఇంకో బ్యారేజ్కి బుంగలు పడడం కాళేశ్వరం పరిస్థితిని తెలియజేస్తుందని మంత్రులు అన్నారు. ఇది గత సర్కార్ చేపట్టిన ఫెయిల్యూర్ ప్రాజెక్టు, అవినీతి తప్ప నాణ్యత లేని నాశకరం ప్రాజెక్ట్ అని మండిపడ్డారంట. అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉన్నాడు. 3 బ్యారేజీలు దెబ్బతిన్నాయని కామెంట్, అవసరం లేని 3వ టీఎంసీ పనులను కేసీఆర్ తన బంధువులకు కట్టబెట్టిండు కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటా ఉన్నాడు. భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాలో 1 ఎకరాకు నీళ్ళు ఇయ్యలేదు మంత్రి శ్రీధర్ బాబు అంటా ఉన్నాడు. క్వాలిటీ లేకే బ్యారేజీలు కుంగినాయి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటా ఉన్నాడు. బాంబులంటూ తప్పుదోవ పట్టించారు పొన్నం ప్రభాకర్, మేడిగడ్డ అన్నారం బ్యారేజీల పరిశీలన అంట. సో తలా ఒక కామెంట్, అంత దూరం పోయారు కదా, సో మాట్లాడాలి, మంత్రి హోదాలు ఉండాలని చెప్పి తలా ఒక కామెంట్ చేసి వచ్చారు. మేమేమంటున్నాం, పోయి సందర్శనలకే మీరు పోతే ఇప్పుడు తక్కువ ఖర్చా, 30-40 కాన్వాయ్లు, 5-6 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అలా పెట్రోలు డీజిల్ ఒప్పించుకొని మా సంపద కదా, అంత దూరం పోయినందుకు క్లారిటీ ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అని. సో ఈ పనికి రాకుండా చేసిన ఈ దద్దామలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకున్నప్పుడే మీరు పోయిన మీ కాన్వాయ్లు, మీరు డీజిలు పెట్రోలు ఇవన్నీ పోసుకొని పోయారు కదా. సో మాకు కాస్త సంతోషం ఉండాలంటే ఎవరైతే ఇది పనికి రాకుండా చేసిరో వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలి, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాళేశ్వరమే ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. గత సర్కార్ అవినీతి వల్లే కాళేశ్వరం ఇలా తయారైందని మండిపడ్డారు. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తామని చెప్పారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రీస్టార్ట్ చేస్తామని ప్రకటించారు. కుంగిన మేడిగడ్డ, బుంగలు పడ్డ అన్నారం బ్యారేజ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమరెడ్డి వెంకరెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారంట. ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంబట్పల్లి గ్రామంలోని ఎల్ఎన్టీ కంపెనీ ఆఫీసులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, అన్నారం సుందిల్ల బ్యారేజీల మరమ్మతులు తదితర అంశాలపై నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్రావు
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంత్రుల పర్యటన కొనసాగిందంట. ఒక్కో ఎకరానికి నీళ్ళు ఇచ్చేందుకు ₹1 కోటి ఖర్చు అంట. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఇప్పటి వరకు ₹95,000 కోట్ల ఖర్చు చేసి కేవలం 97,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అంటే ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చేందుకు ₹1 చొప్పున ఖర్చు చేసిన గత సర్కార్ పనితీరు ఎలా ఉందో ప్రజలే అర్థం చేసుకోవాలని అన్నారు. అంటే ఈ 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సారు 97,000 ఎకరాలకు ఇచ్చి, అంటే ఒక్కొక్క ఎకరానికి ₹1 ఖర్చు. అంటే కాళేశ్వరం నీరు ఒక ఎకరానికి రానికి ₹1 ఖర్చు పెట్టినమాట. అంటే ఇప్పటి వరకు ఆయన ఇచ్చింది 95,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఖర్చు పెడితే 97,000 ఎకరాలకే నీళ్ళు అందించాడు. అంటే ఒక ఎకరానికి ₹1. గతంలో కాంగ్రెస్ హయాంలో ₹38,000 కోట్లతో 16.4 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ప్లాన్ చేశాం. దీనిపై ₹11,000 కోట్లు సైతం ఖర్చు చేశాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ ఆ ప్లాన్ మొత్తం మార్చేసి ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు మార్చి 1,000 కోట్లతో 3 బ్యారెల్ నిర్మించిందంట. సో మొత్తానికి నిన్న మంత్రులు పోయినారు. సరే, ఆ కార్యక్రమం ఏదైతే మీరు అంటారో కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అంటారు, అంతవరకు బాగానే ఉంది. సో అందులో ఎవరైతే పనికిరాకుండా చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీ అందరికీ.